నమస్కారం. బొజ్జ భిక్షభాయ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మావోయిస్ట్ ఐడియాను, మావోయిస్ట్ పార్టీని లేకుండా చేస్తాము అని ఈ నెల 31 వరకు మొత్తం టూర్ చేస్తాం దేశంలో ఈ పార్టీని అని గత సంవత్సరం మన కేంద్ర అమిత్ షా పోలీస్ మంత్రి ప్రకటించాడు. ఈ ప్రకటన లేక ఈ నిర్ణయం సరైనదే అంటారా? అయితే సార్, ముఖ్యంగా ఏంటంటే మనము చాలా ప్రభుత్వాలు ఏమైందంటే చాలా వరకు అంటే సంఘ విద్రోహ శక్తులతో కూడా చాలా వరకు చర్చలు జరిపిన సందర్భాలు మన దగ్గర ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మావోయిస్టు పార్టీ నిజంగా వాళ్ళకు ఒక ఐడియా ఉంటే, నిజంగా అంటే చిత్తశుద్ధి ఉంటే, లేకపోతే వీళ్ళ భావజాలం మీద ప్రభుత్వాలకు కనీస అవగాహన ఉంటే ఖచ్చితంగా వీళ్ళు చర్చించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే మేధావులు అంటే ఎక్కువగా మనకు ఎన్టీఆర్ గారు కూడా చెప్పారు, అంటే నక్సలైట్లు దేశభక్తులు అని చెప్పారు. కేసీఆర్ గారు ఏం చెప్పారు, ఆ నక్సలైట్ ఎజెండానే మా ఎజెండా అని కూడా చెప్పారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఓట్ బ్యాంక్స్ పాలిటిక్స్ మాట్లాడిన రాజకీయ నాయకులేమో దేశభక్తులా, అంటే మావోయిస్టు తరపున పార్టీన ప్రజలేమో ఆ దేశ విద్రోహులు ఎలా అవుతారు సార్? అంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మావోయిజం ఐడియాలజీ ఏంటంటే అసమానతలు లేని సమాజం గురించి కావచ్చు, లేకపోతే దోపిడీ లేని వ్యవస్థ కావచ్చు, మంచి ప్రజాస్వామ్య వ్యవస్థ కావచ్చు, వాటి కోసం పోరాడుతున్నటువంటి మావోయిస్టు పార్టీ నిజంగా వాటి అంటే భావజాలం అయితే, అంటే మావోయిస్టుల భావజాలం అయితే ఖచ్చితంగా అవసరమైతే ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా మనం ఏంటంటే కొంతవరకు మనం ఓపెన్ గా మాట్లాడుకోవాల్సి వస్తే ఈ రోజు ఏంటంటే దాదాపుగా ఏమైపోయింది, మనకు ఇప్పుడు అన్ని వ్యవస్థల కంటే కూడా మన కుటుంబ వ్యవస్థ చాలా వరకు అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు వికృతమైపోతా ఉంది. ఎందుకంటే అంటే తండ్రికి తల్లికి అంటే తోడబుట్టిన వాళ్ళకు కూడా కొన్ని రకాల కుటుంబ వ్యవస్థల్లో అంటే తేడాలు వచ్చినాయి. అట్లాగే పార్టీకి కూడా, మావోయిస్ట్ పార్టీకి కూడా ఏంటంటే కొంతమంది దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు, అంటే ఆ సంఘాల్లో పనిచేసిన వాళ్ళకు కూడా కొంతవరకు ఏంటంటే వాళ్ళ వ్యక్తిగతంగా వాడుకోవడాన్ని, మావోయిస్టు పార్టీని కూడా వాళ్ళ స్వలాభం కోసం వాడుకోవడాన్ని, అంటే ముఖ్యంగా ఏంటంటే నయీం లాంటి వాళ్ళు ఎక్కువ మంది, అట్లాంటి వాళ్ళు ఎక్కువగా మావోయిస్టు పార్టీలో కొనసాగటం వల్ల ఏంటంటే పార్టీ మీద కొంతవరకు అంటే ఈ పార్టీ ఇలా సాగుతుంది అనే దాని మీద కొంతవరకు తేడాలు ఉండొచ్చు. కానీ అంటే ఫైనల్ గా మనం చెప్పేది ఏంటంటే మావోయిస్టు ఐడియాలజీ మాత్రం చాలా గొప్ప ఐడియాలజీ అని, ప్రజాస్వామ్యానికి, ఇప్పుడున్న ప్రజాస్వామ్యానికి ఏంటంటే మావోయిస్ట్ ఐడియాలజీ అనేది చాలా ప్రధానంగా ఖచ్చితంగా అవసరమైతే ఈ రోజు ఖచ్చితంగా ఉంది. శ్రీనివాస్ గారు, ఇటీవల కేంద్ర ప్రభుత్వం అర్బన్ నక్సలైట్లు అంటుంది సార్. అసలు అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరు? కేంద్ర ప్రభుత్వం అలా ఎందుకు అంటుంది? అంటే ముఖ్యంగా ఏంటంటే అర్బన్ నక్సలైట్లు అని నక్సలైట్ల తరపున పోరాడిన వాళ్ళు, నక్సలైట్ల తరపున సానుభూతి మాట్లాడిన వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అని అంటున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే అర్బన్ నక్సలైట్లు అని అనడానికి నిజంగా ఆ ప్రజల దగ్గర ఆయుధాలు లేని వాళ్ళు నక్సలైట్లు అని ఎలా అంటాము? అది అనకూడదు కదా. అంటే నక్సల్స్ పట్ల ఎందుకు సానుభూతి ఉంటుంది అంటే, ఇప్పుడు నక్సల్స్ కి సానుభూతి తెలియజేస్తున్నాం. సానుభూతి ఏంటంటే వాళ్ళు ఏ స్వార్థం లేకుండా అంటే వాళ్ళ సాయుధ పోరాటం అడవిలో సాగుతుంది. అందులో ఏంటంటే కార్పొరేట్ శక్తులు వాటికి అంటే వాళ్ళ కిందున్న ఖనిజ సంపద కావచ్చు, చాలా అంటే కార్పొరేట్ వ్యవస్థలకి దోచిపెట్టే విధంగా, అంటే జిందాల్ కంపెనీ కావచ్చు, ఎస్ఆర్ కంపెనీ కావచ్చు, ఇటువంటి చాలా కంపెనీలు కార్పొరేట్లకి దోచిపెట్టడానికి సిద్ధమై మావోయిస్టులను ఏరివేస్తుంది. కాబట్టి వాళ్ళ స్వలాభం కాకుండా వాళ్ళు అంటే వాళ్ళ అటవీ సంపదని కాపాడటానికి మన రాజ్యాంగం ఇచ్చిన అటవీ సంపద హక్కుతో వాళ్ళు పోరాడుతుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు ప్రాణాలని కోల్పోతున్నారు. వాళ్ళు ఏ స్వార్థం లేకుండా ప్రజల కోసం వాళ్ళు ప్రాణాలని విడుస్తున్నారు. అంటే ఒక్క రూపాయి డబ్బు కూడా సంపాదించుకోవట్లేదు, వాళ్ళ జీవితం త్యాగాలకు దారపోస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద సానుభూతి తెలియజేస్తున్నారు. అంటే సానుభూతి అనేది దాని వల్ల వచ్చింది, కానీ ముఖ్యంగా గమనించేదంటే వాళ్ళకేం సహాయం చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ప్రజల తరపున ఇవాళ తీసుకొని ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు వరవరరావు గారు లాంటి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వరవర గారు లాంటి మాట్లాడిన తర్వాత ఆయన ఏంటి సాయుధ ఉద్యమాన్ని ఆయన బలపరుస్తున్నారా అంటే అది చాలా అబద్ధం. అంటే సాయుధ పోరాటం ఎప్పుడైనా కూడా ఎవరు బలపరచట్లేదు. ఏమైందంటే వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి సానుభూతి తెలియజేస్తారు. అంటే వాళ్ళకి సహాయం చేయటం వేరు, సానుభూతి తెలియజేయడం వేరు. అంటే సహాయం అంటే వాళ్ళకి షెల్టర్ ఇవ్వటమో, వాళ్ళ ఉద్యమానికి సహకరించడమో, అది వాళ్ళకి సహాయం చేయడం అవుతుంది కదా. అయ్యో అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారే వీళ్ళు నక్సల్స్. అంటే ఇప్పుడున్న సిద్ధాంతాలకి ప్రజలకి డిస్కనెక్షన్ ఏర్పడిన తర్వాత అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంటే మావోయిస్టులో కూడా కొంత మార్పు రావాల్సింది.
మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే దోపిడీ రీతి మారినప్పుడు ఉద్యమ తీరు కూడా మారాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు నిజంగా ఇప్పుడు వాళ్ళైతే అంటే దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ఒక ఉద్యమం చేస్తున్నారో, లేకపోతే ఆ అసమానతలు లేని రాష్ట్రాన్ని కోరుకుంటున్నారో, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారో, ఖచ్చితంగా ఇప్పుడున్న అంటే రాజకీయ వ్యవస్థల్లో మార్పు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు మావోయిస్టులు కూడా ఏంటంటే ఒకప్పుడు అంటే ఆ రోజు ఆదివాసులు అంటే ముఖ్యంగా ఏంటంటే ఆదివాసులు ఏం చేసేవాళ్ళు, పెట్టుబడిదారు వ్యవస్థ ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి ఒక ఉప్పు ప్యాకెట్ ఇచ్చి 2 కేజీల జీడిపప్పు తీసుకునేవాళ్ళు, ఇంకొకటి వాళ్ళకి కేజీ చింతపండు ఇచ్చి ఒక బుట్టెడు తేనె తీసుకునేవాళ్ళు. ఆదివాసులు అలా దోపిడీ చేసేవాళ్ళు. ఈ రోజు కూడా ఏంటంటే ప్రభుత్వాలు అంటే మామూలుగా ఇవాళ ప్రభుత్వాలు కులం పేరు చెప్పో, మతం పేరు చెప్పో, లేకపోతే ప్రాంతం పేరు చెప్పో అంటే ప్రజల్లో ఉన్న బలహీనతల్ని వాళ్ళని ఎక్కువగా అంటే ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటూ ఓటు బ్యాంక్ సంపాదిస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే సాయుధ పోరాటాన్ని విరమించి ఖచ్చితంగా ఏం చేయాలంటే ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో మార్పులు తీసుకురావాలంటే ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ముఖ్యంగా అందరికీ ఒక సందేహం ఉండొచ్చు. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు మావోయిస్టు పార్టీలు నిజంగా అంత చైతన్యం ప్రజల్లో ఉందా, మావోయిస్టులు అంత ప్రజల్లో చైతన్యం తీసుకురాగలరా, నిజంగా రాజకీయ మార్పులు వాళ్ళు అనుకునే సాధ్యమైతే అంటే ముఖ్యంగా ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మేము మావోయిస్ట్ లో కలిసిపోతామని ఎవరు సిద్ధపడి అడవిలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఆ సాహిత్యం కదిలించింది, ఆ పరిస్థితుల్ని కదిలించారు. దోపిడీ వ్యవస్థ ఇలా ఉంది, మిమ్మల్ని దోచుకుంటున్నారు, ప్రజాస్వామ్యం అంటే ఇట్లా ఉండాలా, ఇలా జరుగుతుంది, దోపిడీ గురవుతున్నారు అని చెప్పేసి మీ జీవితం కోసం కాకుండా, మీకోసం కాకుండా దేశం కోసం బ్రతకండి, ప్రజల కోసం బ్రతకండి, మంచి స్వరాష్ట్రం కోసం బ్రతకండి, దేశం కోసం బ్రతకండి అని ఎంతో చైతన్యవంతమైన కార్యక్రమాలు ఆర్ఎస్యు లాంటి చాలా మంది విద్యార్థులను రగిలించారు. అటువంటి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అవసరం అంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలకి ఖచ్చితంగా మావోయిస్టు ఐడియాలజీ మాత్రం ఖచ్చితంగా అవసరం ఉంది. అటువంటి ఇప్పుడు ప్రజలు ఎప్పుడైనా కూడా మార్పుకు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు బలంగా ప్రజలకు కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే మావోయిస్టు అంటే మనకు ఒక మాట అంటారు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఏ కమ్యూనిస్ట్ అన్నాడు మార్క్స్. అంటే మానవత్వం ఉన్నవాడు ప్రతి ఒక్కడు కమ్యూనిస్ట్. అంటే ఇదేమి సపరేట్ ఐడియాలజీ కాదు, అంటే ప్రజల్లో ఉన్న ఐడియాలజీ, దాన్నే మీరు ఉపయోగించండి, ప్రజల్లోకి రండి. అంటే అప్పుడైతే అక్షర దీపం కార్యక్రమంలో ఎలా అయితే అంటే మనకు ఆలు నేర్పించారో చదువులేని వాళ్ళకి, ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజల్లో ఒక అక్షరాభ్యాసం కావాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా చైతన్యం కావాలంటే ఇగో మీ ఓట్లు ఇవి, మీ సీట్లు ఇవి, ఇగో మీరు ఇలా దోపిడీకి గురవుతున్నారు, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలా, దేశం బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, ఈ ఓట్లు ఇలా దండుకుంటున్నారు. ఒక్కొక్కడు మున్సిపల్ ఎలక్షన్ లోకి వచ్చేసరికి అంటే 1000 ఓట్లు ఉన్న దగ్గర 10 కోట్లు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే వీళ్ళు దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు, దేశాన్ని ఉద్ధరిస్తారా, వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పేసి ఒక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా మావోయిస్టులు ఖచ్చితంగా కదలాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు మావోయిస్టులు ఒక రంగా చెప్పాలంటే ఆపరేషన్ కగారుతో ఇవాళ ఏంటంటే